ఊరి పేర్ల కథ. మొన్నటి మా డిటిఎల్సి అదేనండి మా డెట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ మొలగానికి ఒక కొత్త ఆయన వచ్చారు. ఆయన పేరు ఆనంద్. మామూలే కదా, పరిచయం అంటే పేరు తర్వాత వచ్చేది ఏ ఊరండి అన్న ప్రశ్న. ఇందులో ఒక ఆయన సింహాచలం దగ్గర అడవివరం మా ఊరు అన్నారు. ఆనంద్ గారికి ఈ పేర్ల విషయంగా మంచి తెలివిడి ఉన్నట్లుంది. వెంటనే అది అడవివరం కాకపోవచ్చండి, ఆడివారం అయి ఉండాలి అన్నారు. సింహాచలం దగ్గర అన్నారు కదా, నరసింహస్వామి ఉన్న కొండ కాబట్టి సింహ ప్లస్ అచలము సింహాచలము. కొండపాదాన ఉన్న భూమిని ఆడివారం అంటారు. వాడుకలో అడవివారం అయినట్టుంది. ఈ వివరణ వినేసరికి మా వాళ్ళకు ఉత్సాహం పెరిగి ఆనంద్ గారిని అడిగాం, ఇలా ఊర్ల పేర్లన్నిటికీ ఒక శాస్త్రము పద్ధతి లాగా ఉంటుందా, లేక ఇది మాత్రమే ప్రత్యేకమా అని. ఆనంద్ గారికి కూడా ఇది ఇష్టమైన విషయం లాగుంది. ఇలా విడమర్చి చెప్పారు, ఊళ్ళ పేర్ల వివరణని నామ విజ్ఞాన శాస్త్రం అంటే ఇంగ్లీషులో ఓనమాస్టిక్స్ అంటారు. ఇప్పుడంటే నగరని కాలనీ అని సోగ్గా అర్థం పర్థం లేకుండా పేర్లు పెట్టుకుంటున్నాము. కానీ మన ఊళ్ళ పేర్లు ఎలా వచ్చాయి అన్నది తెలుసుకుంటే దీని వెనక ఇంత కథ ఉందా అనుకోకుండా ఉండలేము. మచ్చుకి పల్లె అంటే చిన్న ఊరు అని, కొండ ఉన్న పల్లె కొండపల్లె అని, బ్రాహ్మణులున్న పల్లె బ్రాహ్మణ పల్లె అని ఇలా వచ్చాయి. ఇలా కొన్ని కులాల పేర్లతో లేదా అక్కడ విశేషంగా దొరికే కొన్ని రకాల మొక్కల పేర్లతో కలిసి పల్లె వస్తుంది. లంజా అని కూడా ఒక ఊరి పేరు ఉంది తెలుసా? దాని అర్థం అక్కడ ఒక ప్రవాహం ఉంటుంది, అది వక్రంగా పోతూ ఉంటుంది. అలానే ఊరి పేరులో పర్రు ఉందనుకోండి, అది మెరకగా ఉన్న ప్రాంతంలో ఉంటుంది. పేట అని ఉంటే అది ఒక వ్యాపార కేంద్రం అన్నమాట, సంత జరుగుతూ ఉంటుంది. అంకి అని ఉందనుకోండి, మచ్చుకి అద్దంకి అయ్యంకి పోరంకి ఇలా. అంకి అంటే హద్దు మేర అని అర్థాలున్నాయి. దాని అర్థం అక్కడికి దగ్గరలో ఉన్న ఏరు కాని నది కాని ఎంత వరద వచ్చినా ఆ వరదకి ఈ ఊరు మునగదు. ఒక రకంగా వరదకి హద్దు అన్నమాట. పూడి అని ఉందనుకోండి, ఆ ఊరు కొంచెం గట్టి వరద వస్తే మునిగే అవకాశం ఉందన్నమాట. అలాగే పర్రు ఉంటే ఒక మాదిరి వరదలకు మునగదు, గట్టిగా వస్తే ఏమో. తుర్రు కుర్రు మిర్రు అని ఉంటే ఊరి పేరులో ఆ ఊరు పెద్ద వరద వచ్చినా కూడా మునగదు. ఈ పేర్లను బట్టి ఆ ఊరికి ఎప్పుడు వెళ్ళవచ్చో చూసుకోవచ్చు. లంక అంటే నీటి మధ్యలో ఉన్న ఊరు, వర్షాకాలం వెళ్ళడం చాలా కష్టం. అలానే పేరులో పట్నం ఉందనుకోండి, అది ఒక రేవు అయి ఉంటుంది. మత్స్యకి విశాఖపట్నం, చెన్నపట్నం, కళింగపట్నం వగేరాలు. ఇప్పుడు మరిన్ని ఊర పేర్లు చూద్దాం. అత్తిరాల, ఓగిరాల, దుగ్గిరాల. ఇక్కడ రాల అన్నది రాయి నుంచి వచ్చింది కాదు, రేవుల నుంచి వచ్చింది. పురం కాని వరం అని కాని ఉంటే సాధారణంగా దాని ముందు ఒక వ్యక్తి పేరు ఉంటుంది. మచ్చుకి అనంతపురం. ఇది 1364లో బుక్కరాయల దివానుగా ఉన్న చిక్కపోడయ్యర్ అనే ఆయన భార్య అనంతమ్మ పేరిట ఏర్పడిన ఊరు. అలా గణపవరం కాకతీయ గణపతి దేవుని పేరిట ఏర్పడిన ఊరు. ఇక తెలంగాణలోనూ చాలా చోట్ల బాదులు కనిపిస్తాయి కదా, అది ఆబాద్ అన్న మాట నుంచి వచ్చింది. ఆబాద్ అంటే ఆవాసము. హైదర్ అనేవాడి పేరు మీద హైదర్ ఆబాద్ వగేరాలు అన్నమాట. ఇంకొక ఊరు కృష్ణా జిల్లాలో ఉన్న అవనిగడ్డ. వాస్తవానికి దీని పేరు అయినిగడ్డ అని ఉండాలి. ఇప్పటికీ పాతవారు అయినిగడ్డ అనే పిలుస్తారు. అయి అంటే నీటిని సూచిస్తుంది, నీటికి మొగదల ఉన్న భూమి అని. మరిన్ని ఊర్ల పేర్లు చూద్దామా. అమరావతి అందరికీ తెలిసిందే, ఇది పంచారామాలలో ఒకటి అని. దీనికే ధాన్య కటకము అని కూడా ఇంకొక పేరుంది. కటకం అంటే అడవిలోని పల్లె అని అర్థం. ఇప్పుడు ఉన్న ఏ కటక్ పక్కన కూడా అడవి లేదు కదా అని మా వెంగళప్ప గారిలాగా అడగొద్దు. ధాన్య అంటే ధాన్యం మాత్రమే కాదు, సంపద కూడా. విజయవాడ, దీనికి బెజవాడ అనే ఇంకొక పేరు కూడా పూర్వం నుంచి వస్తున్నది. పెచ్చవాడ అనే ఇంకొక పేరు కూడా శాసనాల్లో కనిపిస్తుంది. లబ్బీపేట, ముస్లింలో ఒక తెగ. అరబ్బులకు దేశీయుడికి పుట్టిన వారిని లబ్బీలు అంటారు. లాం, కొండ సమీపాన గల భూమి. ఇదే మార్పులతో లావు అనే ఇంటి పేరు అయి ఉండవచ్చు. లాం, లాము, లావు అలా అయి ఉండొచ్చు అన్నమాట. ఆత్మకూరు,
ఇదేముంది ఆత్మ ఊరు కలిసి ఆత్మకూరు అయింది అనేస్తారా? అసలు పేరు అంతుకుర్రు. అంతు అనేది ఒక గడ్డి మొక్క. కుర్రు అంటే ఇందాకే చెప్పుకున్నాము కదా, ఈడుపుగల్లు. దీని అసలు పేరు ఇడుపుంగల్లు. కల్లు అంటే తాగేది కాదు సుమా, కొలను. కొలను ఇలా కల్లుగా మారింది. ఈడుపు అంటే సన్నని లేక చీలిక అనే అర్థాలున్నాయి. ఆ ఊరి వాళ్ళు చెప్పాలి వాళ్ళ చెరువు సన్నగా ఉందో చీలి ఉందో. ఈదర, చెరువు నుండే పారే కాలువకు ఈదర అని పేరు. సంద్రాన్ని అంటూ ఉన్న గ్రామాన్ని యాదర అంటారు. పెద యాదర, చిన్న యాదర ఇలా ఊళ్ళున్నాయి. గన్నవరం, ఇది ఇందాక చెప్పుకున్నట్లు గన్న అని ఆయన పేరిట ఉన్నది కాదు. అసలు పేరు గనివారం. ఏదైనా చెరువు నుండి తీసిన కాలువకు గనిమ అని పేరు. దీనితో సాగు చేయడం వలన గనివారం అనేవారు. చల్లపల్లి, చల్ల అనే మొక్క పేరు మీదుగా వచ్చిన ఊరు పేరు ఇది. యానాం, కాకినాడ దగ్గర ఉన్న పుదుచ్చేరి గ్రామం ఇది. యానాం అంటే సముద్రపు ఒడ్డు అని అర్థం. చేబ్రోలు, శాసనాలలో చేంబ్రోలు అని ఉంది. చెన్ను ప్రోలు కలిసి వాడుకలో చేబ్రోలు అయి ఉండవచ్చు. ప్రోలు అంటే కోశాధికారి ఉండే ఊరు. మొగలి తుర్రు, మొగలి పువ్వు తెలిసిందే. తుర్రు ప్రవాహాల వెంట ప్రవాహ మట్టాన్ని కొంచెం ఎత్తుగా ఉండి ఇసుకపారు కలిగిన నేల తుర్రు. పెనమలూరు, పినమల్లుడనే వ్యక్తి పేర ఏర్పడిన గ్రామం. పటమట, దీని అసలు పేరు పట్ట మెట్ట. పట్ట అంటే ఉన్నతము అని, పట్టపురాణి అంటాం కదా. మెట్ట అంటే ఎత్తైన అని ఒక అర్థం. ఇంకొక అర్థంలో సమతలంగా ఉన్న భూమి అని కూడా అనుకోవచ్చు. జగ్గయ్యపేట, వాసిరెడ్డి వెంకటరాత్రి నాయుడు గారు తన తండ్రి జగ్గన్న పేర నిర్మించిన ఊరు ఇది జగ్గయ్యపేట. వాళ్ళ అమ్మ పేరట కట్టించిన ఊరు అచ్చంపేట అని గుంటూరు జిల్లాలో ఒకటి ఉంది అని ఇంకా ఏదో చెప్పబోయారు, కానీ ఇంతలో ఆయన చేపలికి మోగింది. చెవి దగ్గర పెట్టి ఒకే నిమిషం విని వచ్చేస్తున్నా అని చెప్పారు. మా శైలజ పిలిచింది, ఇంకా వెళ్ళాలండి, ఈసారి కలిసినప్పుడు మరిన్ని కబుర్లు చెప్పుకుందామని బయలుదేరబోయారు. అయ్యా, ఒక్క చిన్న ప్రశ్న ఉంది, అది కూడా చెప్పేస్తే మిమ్మల్ని వదిలిపెడతాం అన్నారు మా కృష్ణ. ఇవన్నీ తెలుసుకోవడానికి మీరు చాలా అరేక చేసి ఉంటారు కదా, ఎంతకాలం పట్టింది? అబ్బే, పరిశోధన కాదండి, ఇదంతా డాక్టర్ యార్లగడ్డ బాలగంగాధరరావు గారు రాసిన ఒక ఊరి కథ అన్న పుస్తకంలో ఉన్న విషయమే. మీకు కుదిరితే దీనితో పాటు ఆయన రాసిన ఇంటి పేర్ల గురించిన పుస్తకం కూడా చదవండి, చాలా బాగుంటుంది అని చెప్పి బయలుదేరారు. ఇంకా మేము కూడా మా బజ్జీలకు వేళ అయిందని లేచి కెఫేకి బయలుదేరాం. ఇదంతా బై వన్ గెట్ వన్ ఫ్రీ రోజులు కదా, అంటే ఒకటి కొంటే ఒకటి ఉచితం అనే రోజులు కదా, అందుకని కొన్ని పాత ప్రాంతాల పేర్లు కూడా ఇస్తున్నాయి ఇక్కడ. అమ్మనప్రోలు సీమ అంటే దర్శి, ఒంగోలు ప్రాంతాలు. అవుకు సీమ, అవుకు సీమ అంటే కర్నూలు, కోయిలకుంట్ల, సిరువెళ్ళ ప్రాంతాన్ని అవుకు సీమ. ఏరువనాడు, మార్కాపురం నుండి కడపలోని సిద్ధవటం వరకు గల ప్రాంతం. వడ్డాది, విశాఖ జిల్లా చోడవరం చుట్టుపక్కల గల ప్రాంతం వడ్డాది. కడలునాడు, ద్రాక్షారామం, కాకినాడ ప్రాంతాలు కడలనాడు. కమ్మనాడు, కృష్ణకి ఇంకో పేరు పేర్లకమ్మ. కృష్ణా నుండి గుండ్లకమ్మ నది వరకు గల మధ్య గల భూభాగం. కోసలనాడు, మెదక్ జిల్లా సంగారెడ్డి, కరీంనగర్ జిల్లా సుల్తానాబాదు, సిరిసిల్ల ప్రాంతాలన్నీ కలిపి కోసలనాడు అనేవారు. కుర్తి దేశం, పామరుకు దిగువ, పుల్లేరుకు రెండు పక్కలా ఉన్న ప్రాంతం కుర్తి దేశం. కొండన్నతవాటి సీమ, గుంటూరు అమరావతి గల భాగం. కొరవి సీమ, వరంగల్ జిల్లా కొరవి గ్రామ చుట్టుపక్కల ప్రాంతం. తొండమండలం, శ్రీకాళహస్తి నుండి ఉత్తరార్కాట వరకు ఇదంతా తొండమండలం. దూపాటి సీమ, ఈనాటి మార్కాపురం ప్రాంతం ఇది. పలనాడు, గురజాల, పల్నాడు తాలూకాలు. పాకనాడు, నెల్లూరు, వెంకటగిరి, కందుకూరు తాలూకాలు పాకనాడు. పానారసీమ, తణుకు, భీమవరం, నర్సాపురం తాలూకాలు. పూంగినాడు, కందుకూరు, ఉదయగిరి ప్రాంతాలు. పొత్తపినాడు, ఈ రెండున్నాయి. కడప జిల్లా రాజంపేట దగ్గర ఒక పొత్తపినాడు, తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురం తాలూకాలో ఒక పొత్తపినాడు. ఆ ప్రాంతాన్ని కూడా ఇదే పేరుతో పిలుస్తారు. ములికినాడు,
కడప ప్రొద్దుటూరు తాలూకాలు, కర్నూలు జిల్లా చాగలమర్రి ప్రాంతాలు, ఇదంతా ములికినాడు. రేనాడు ప్రధానంగా కడప జిల్లా జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, పులివెందుల, కమలాపురం తాలూకాలు. వీటితో పాటు హిందూపురం, మదనపల్లి తాలూకాల్లో కొంత భాగం. వెలనాడు వేళము అంటే సముద్ర తీరం. నేటి తెనాలి, బాపట్ల, రేపల్లె, దివి తాలూకా ప్రాంతాలు, ఇదంతా వెలనాడు అనొచ్చు. 6000 వెలనాడు అంటే ఏరులతో కూడిన సముద్ర తీరం. సకలినాడు అంటే కడప జిల్లా వడవీడు ప్రాంతం. సబ్బినాడు సబ్బినాడు అంటే కరీంనగర్ ప్రాంతం, ఇవాంటి కరీంనగర్ ప్రాంతం. ఈ పుస్తకం చాలా బాగుంటుందండి. ఇంత మంచి పుస్తకాన్ని మీకు పరిచయం చేసింది గత 25 ఏళ్లుగా డెట్రాయిట్ లో ఉంటున్న మీ మిత్రుడు అడుసుమిల్లి శివ. అందరికీ నమస్కారం.